హాయ్ ఫ్రెండ్స్, 1వ తారీఖు 8వ నెల 2024 గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదం పొందడం జరిగింది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 4 నెలల కాలానికి గాను 1,29,972 కోట్లకు ప్రతిపాదించినట్లు ఈ బడ్జెట్ ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం నాడు ఆర్డినెన్స్ను జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 నెలలకు గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఎన్ని లక్షల కోట్లకు ప్రతిపాదించింది అని అడుగుతాడు, ఆమోదించింది అని అడుగుతాడు. 1,29,972 కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి, 1,29,972 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అందులో జల వనరుల శాఖకు ఎంత కేటాయించారు అంటే 13,308 కోట్లు. సంక్షేమానికి ఎన్ని వేల కోట్లు కేటాయించారంటే 15,140 కోట్లు. ఆర్డినెన్స్ జారీ ఎన్ని నెలలకు ఖర్చులకు అనుమతి ఇచ్చారు అని అంటే 4 నెలల ఖర్చులకు అనుమతి ఇవ్వడం జరిగింది. వైకాపా నిర్లక్ష్యము, శ్రీశైలం ప్రాజెక్టు శాపం అని చెప్పి శ్రీశైలం ప్రాజెక్టు ప్రజెంటు వరదల కారణంగా ఏర్పడినటువంటి నష్టానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో వివిధ రకాల ప్రాజెక్టులు, వాటి యొక్క టీఎంసీ సామర్థ్యాల గురించి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఒకసారి గమనించండి. శ్రీశైలం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది అని అడుగుతాడు. శ్రీశైలం ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఏ నది మీద ఉంది అని అంటే కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నంద్యాల జిల్లాలో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి కెపాసిటీ సామర్థ్యం ఎంత అని అడుగుతాడు. 216 టీఎంసీలు. 216 టీఎంసీల సామర్థ్యం శ్రీశైలం ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం. నీటి పరిమాణాన్ని టీఎంసీలో కొలుస్తారు. టీఎంసీ వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. టీఎంసీ వెబ్రివేషన్ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. 1000 మిలియన్ క్యూబిక్ ఫీటు టీఎంసీ వెబ్రివేషను. ఇంపార్టెంట్ ఇది. ఒక టీఎంసీ అంటే ఎన్ని కోట్ల లీటర్లు అని అడుగుతాడు. ఒక టీఎంసీ అంటే 2,831 కోట్ల లీటర్లు అని అర్థం. ఒక టీఎంసీకి ఎన్ని కోట్ల లీటర్లు నీటిని సామర్థ్యం ఉంటుంది అని అంటే ఒక టీఎంసీకి 2,831 కోట్ల లీటర్లు. ఇది ఒక క్యూబిక్ ఫీట్కి సమానము. ఒక క్యూబిక్ ఫీట్కి సమానం. ఒక టీఎంసీని విలువ ప్రకారంగా ఎలా సూచిస్తారంటే 1000 మిలియన్స్ కింద చూపిస్తారు. ఒక 1000 మిలియన్స్ అనొచ్చు, 100 లేదా 10⁹9గా సూచించవచ్చు, లేదా 1 బిలియన్ కింద సూచించడం జరుగుతుంది. ఇంపార్టెంట్, ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. 1000 మిలియన్ ఫీట్ అంటే దాన్ని వేరే విధంగా కూడా చెప్పచ్చు. ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు ఉండేటటువంటి పరిమాణం 100 కోట్ల రెట్లుగా చూపిస్తే దాన్నే ఒక టీఎంసీగా మనం పరిగణించవచ్చు. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ కూడా రావచ్చు. 1000 మిలియన్ ఫీట్ని మరొక విధంగా ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు లోతు ఉండేటటువంటి నీటి పరిమాణాన్ని 100 కోట్ల రెట్లు చేసి చూపిస్తే దాని యొక్క ఫిగరే 1 టీఎంసీ. చాలా ఇంపార్టెంట్. టీఎంసీ గురించి క్వశ్చన్స్ రావడానికి ఉంటుంది. ఒక టీఎంసీని సంఖ్యాపరంగా చూపించినట్లయితే ఈ విధంగా చూపిస్తాడు. ఒక టీఎంసీతో ఎన్ని వేల ఎకరాల్లో వ్యవసాయ భూములకు నీరు అందించవచ్చు అని కూడా అడుగుతాడు. 3,000 నుంచి 10,000 ఎకరాల్లో వ్యవసాయ భూములకు నీరుని ఒక టీఎంసీ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నాగార్జున సాగర్ యొక్క ప్రాజెక్టు గురించి కూడా రాయడం జరిగింది. నాగార్జున సాగర్ కూడా ఏ నది మీద ఉందనంటే కృష్ణా నది మీద ఉంది. నాగార్జున సాగర్ ఏ జిల్లాలో ఉంది అంటే పల్నాడు జిల్లాలో ఉంది. నాగార్జున సాగర్ యొక్క నీటి కెపాసిటీ, నీటి సామర్థ్యం ఎంత అని అడుగుతాడు. 408 టీఎంసీలు. ఇంపార్టెంట్. శ్రీశైలం ప్రాజెక్టుకి సుంకేసుల జలాశయం నుంచి కూడా 16,256 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలానికి వస్తుంది. కాబట్టి సుంకేసుల ప్రాజెక్టు గురించి కూడా అడగచ్చు. సుంకేసుల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. సుంకేసుల ప్రాజెక్టు కూడా కృష్ణా నది మీదే ఉంది. సుంకేసుల ప్రాజెక్టు యొక్క నీటి కెపాసిటీ, నీటి సామర్థ్యం ఎంత అని కూడా అడుగుతాడు. 83.64 టీఎంసీలు సుంకేసుల ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అదేవిధంగా మెట్టూరు డ్యామ్ గురించి కూడా, మెట్టూరు ప్రాజెక్టు గురించి కూడా తెలుసుకోండి. మెట్టూరు ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఎంత అనంటే 93.4 టీఎంసీలు మెట్టూరు డ్యామ్ యొక్క నీటి సామర్థ్యము. మెట్టూరు డ్యాము ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మెట్టూరు డ్యాము ఏ నది మీద ఉందంటే కావేరీ నది మీద ఉంది. ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్టులు ఎందుకంటే ప్రజెంట్ భారతదేశం మొత్తం వర్షాలు కారణంగా అన్ని జలాశయాలు, వరదల కారణంగా అన్ని జలాశయాలు నీటితో నిండి ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్రాజెక్టు
డ్యామ్ యొక్క నీటి కెపాసిటీ గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి డ్యాము ఏ నది మీద ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ జిల్లాలో ఉందని కూడా అడుగుతాడు. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే రెడీగా ఉండాలి. హమాస్ అగ్రనేత హనియా హత్య అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇజ్రాయెల్కి హమాస్కి ప్రజెంట్ యుద్ధ వాతావరణం జరుగుతుంది. 2023లో హమాస్ 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్లోని ఒక ప్రాంతం మీద అటాక్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో ఇరాన్ ఒక క్షిపణి దాడితో హమాస్ యొక్క అగ్రనేత అయినటువంటి హనియా పూర్తి పేరు అడుగుతాడు. ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయిల్ చంపడం జరిగింది. ఏ దేశంలో చంపడం జరిగింది అని అడుగుతాడు. ఇరాన్లో ఈ ఇస్మాయిల్ హనియా ఉండగా ఒక క్షిపణి దాడి ద్వారా ఇతన్ని ఇజ్రాయిల్ చంపడం జరిగింది. ఇంపార్టెంట్. అంతేకాకుండా లెబనాన్ రాజధాని బీరిట్లో కూడా హెజ్బొల్లా ఉగ్రవాద కమాండర్ను కూడా ఇజ్రాయిల్ క్షిపణి దాడి ద్వారా చంపడం జరిగింది. ఇటీవల కాలంలో లెబనాన్ రాజధాని బీరిట్లో హెజ్బొల్లా ఉగ్రవాద కమాండర్ను ఇజ్రాయిల్ చంపడం జరిగింది. అతని పేరు ఏంటి అని అడుగుతాడు. ఫాద్ షుక్రియే ఇంపార్టెంట్. ఇతను కూడా చనిపోవడం జరిగింది. ఇరాన్ రాజధాని ఏమిటి అని కూడా అడుగుతాడు. ఇరాన్ రాజధాని టెహ్రాను. అదేవిధంగా ఇరాన్ నూతన అధ్యక్షుడి పేరు కూడా అడుగుతాడు. ఇటీవల కాలంలోనే ఎన్నికల అనంతరము ఇరాన్కి నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజిష్కియాన్ ఎన్నికవడం జరిగింది. ఇరాన్ నూతన అధ్యక్షుడి పేరు ఏమిటంటే మసూద్ పెజిష్కియాన్. ఈ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి హనియా తన నివాసానికి చేరుకున్న తర్వాత ఈ దాడి జరగడం జరిగింది. కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోవడం జరిగింది. 167 మందికి మృతుల సంఖ్య పెరగటం జరిగింది. ఆచూకీ దొరకని వాళ్ళు 191 మంది. ఇందులో మడెక్కై జంక్షను, చూరాల్మల మొత్తం ఈ కొండ చర్యలు ఇరుగుపడి అక్కడ ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాలు పూర్తిగా మట్టితో కూరుకుపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మడెక్కియై జంక్షను, చూరాల్మల ఊరు పేర్లు అడుగుతాడు. జంక్షన్ పేర్లు, ఊరు పేర్లు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగింది. కేరళ సీఎం పేరు పినరయి విజయన్. వాగ్దానాలు నీటిపై రాతలేనా, ప్రభుత్వాలను నమ్మేదెలా అని చెప్పి ఎలక్షన్స్ టైంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ప్రజలకు వివిధ రకాల వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలని సరిగ్గా నిలబెట్టుకుంటం లేదు, పూర్తిగా వాగ్దానాలని అమలు చేయటం లేదు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. వీటికి సంబంధించి ఆర్థికవేత్త, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అర్థశాస్త్ర ఆచార్యులు కార్తీక్ మురళీధరన్ ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ పుస్తకంలో వీటన్నిటి గురించి, ఈ వాగ్దానాలు, దీనికి సంబంధించిన దాని సారాంశం గురించి ముఖ్యమైన పాయింట్స్ రాయడం జరిగింది. ఈయన రాసిన పుస్తకం పేరు ఏమిటి అని అడుగుతాడు. యాక్సిలరేటింగ్ ఇండియాస్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. యాక్సిలరేటింగ్ ఇండియాస్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని రచించినటువంటి రచయిత పేరు ఏమిటి అని అడుగుతాడు. కార్తీక్ మురళీధరన్. ఇంపార్టెంట్. ఈ పుస్తకం దేనికి సంబంధించిందంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి, పరిపాలనలో పారదర్శకత, హామీల అమలులో వైఫల్యము, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం దక్కకపోవడము తదితర అంశాల గురించి అందులో విశ్లేషించడం జరిగింది. ఇంపార్టెంట్. బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, రచించినటువంటి వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. కార్తీక్ మురళీధరన్. విద్యా సంస్థల్లో విష సంస్కృతి అని చెప్పి ర్యాగింగ్ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. 1997లో ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సాంబశివ రావు నాయుడికి ఘన వీడ్కోలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇక్కడ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఇవ్వడం జరిగింది. జస్టిస్ అలోక్ అరాదే. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు జస్టిస్ అలోక్ అరాదే. బీసీకి హైకోర్టు పీపీ పదవి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదికి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులు అవటం జరిగింది, ఎన్నిక చేయటం జరిగింది. న్యాయవాది మెండ లక్ష్మీనారాయణను పీపీగా నియమిస్తూ న్యాయశాఖ ఇన్ఛార్జు కార్యదర్శి సునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇటీవల ఎవరిని నియమించారు అని అడుగుతాడు. ఎం లక్ష్మీనారాయణ. వియత్నాంలో ఫార్మాస్యూటికల్ పార్కు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.
భారతదేశానికి చెందినటువంటి ఎంఎస్ఎంఎస్ ఫార్మా అనే సంస్థ వియత్నాంలో ఫార్మాస్యూటికల్ పార్కుని ఏర్పాటు చేయబోతుంది. దానికి అనుగుణంగా ఎస్ఎంఎస్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టరు వియత్నాం ప్రధానమంత్రిని కలవటం జరిగింది. వియత్నాం ప్రధానమంత్రి పేరు ఏమిటంటే ఫామ్ మిన్ చిన్. రష్యా కంపెనీతో స్పేస్ నెట్ ఒప్పందం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. స్పేస్ నెట్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి స్పేస్ నెట్ ఏ దేశ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతాడు. ఎల్ఎన్జి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి ఎల్ఎన్జి వెబ్రివేషన్ కూడా అడుగుతాడు. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దీని తయారీకి సంబంధించి రష్యాకి చెందినటువంటి మోడర్న్ ఫ్యూయల్ టెక్నాలజీస్తో కలిసి మన దేశంలో ఎల్ఎన్జి ప్రాజెక్టులు చేపట్టనుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఏ దేశ కంపెనీతో అని అడుగుతాడు, కంపెనీ పేరు కూడా అడుగుతాడు. పూజా కేత్కర్కు యూపీఎస్సీ షాక్ అని చెప్పి ఐఏఎస్ క్యాడర్ నుంచి పూర్తిగా తొలగించడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ ట్రైనీ ఐఏఎస్ను యూపీఎస్సీ పూర్తిగా ఐఏఎస్ క్యాడర్ నుంచి తొలగించింది అని అడుగుతాడు పూజా కేత్కర్. ఇంపార్టెంట్ పాయింట్. అంగవైకల్య ధృవీకరణకు రంగుల కార్డులు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశంలో అంగవైకల్య ధృవీకరణకు కేంద్ర సామాజిక న్యాయము సాధికార శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. దీని ప్రకారం వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వారికి 4 రకాల కార్డులను జారీ చేయనున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రకాల కార్డులను జారీ చేయనున్నారు. అంగవైకల్య ధృవీకరణ కోసం అని అడుగుతాడు. 4 రకాల కార్డులు. అందులో వైకల్యం 40% లోపు ఉంటే వైట్ బ్యాండ్ కార్డు, 40 నుంచి 80% వరకు ఉంటే వైకల్యం అంగవైకల్యం ఎల్లో బ్యాండ్ కార్డు, 80% ఉంటే బ్లూ బ్యాండ్ కార్డు జారీ చేస్తున్నారు. క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వైట్ బ్యాండు, ఎల్లో బ్యాండు, బ్లూ బ్యాండు కార్డులు ఎంత పర్సంటేజ్లో ఉంటే ఇవ్వటం జరుగుతుంది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2040 కల్లా 10% మునిగిపోనున్న ముంబై అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. 5% మేర భూభాగాన్ని కోల్పోతున్న విశాఖ అని చెప్పి రాయటం జరిగింది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల కారణంగా భారత్లోని తీర ప్రాంత నగరాలను రానున్న కాలంలో భారీ ముప్పు పొంచి ఉంది. ముంబై, విశాఖపట్నం, కొచ్చిన్, మంగళూరు లాంటి నగరాల్లో కొంతమేర భూభాగం సముద్రంలో మునిగిపోనుంది. ఈ అధ్యయనం ఎవరు చేపట్టారు అని అడుగుతాడు. బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ CSTEP ఈ సంస్థ అధ్యయనం ప్రకారము 2040 నాటికి ముంబై 10% పైగా మునిగిపోనుంది. వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయిలు పెరగడమే ఇందుకు కారణమని. గోవా రాజధాని పనాజీ 10% భూభాగాన్ని కూడా కోల్పోతుంది. కొచ్చిన్, మంగళూరు, విశాఖపట్నం, ఉడిపి, పూరీ నగరాలకు 5% వరకు వాటి యొక్క భూభాగాలను కోల్పోతున్నాయి ఈ సర్వే ప్రకారం. గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్లు ఏ సంస్థ అధ్యయనం చేసింది అని అడుగుతాడు. ఏ సంవత్సరానికల్లా ఈ పర్సంటేజ్ ఇంత శాతం భూభాగాన్ని కోల్పోతున్నాయి అని అడుగుతాడు. గురిపెట్టి మట్టుబెట్టి అని చెప్పి మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్ సంస్థ అని అడుగుతాడు. మొస్సాద్ ఇజ్రాయిల్ యొక్క సీక్రెట్ ఆపరేషన్ సంస్థ ఇది. యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సోదన్ను ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, యూపీఎస్సీ అబ్రివేషన్ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను. చైర్పర్సన్గా 1983 బ్యాచ్ క్యాడర్ 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రీతి సోదన్ నియమితులు అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ నూతన చైర్మన్గా ఎవరిని ఇటీవల కాలంలో ఎన్నికయ్యారు అని అడుగుతాడు. ప్రీతి సోదన్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే గైక్వాడ్ కన్నుమూత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. గైక్వాడ్ భారతదేశ క్రికెట్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు. ఇటీవల కాలంలో భారత క్రికెట్కి సంబంధించినటువంటి ఏ క్రీడాకారుడు చనిపోవడం జరిగింది క్యాన్సర్ కారణంగా అని. అంశుమన్ గైక్వాడ్ లేకపోతే అంశుమన్ గైక్వాడ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడుగుతాడు. క్రికెట్. ఇతను భారతదేశం తరపున 1974-84 మధ్య 40 టెస్టులు 15 వన్డేల్లో భారతదేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ప్రజెంట్ 2024 ఒలింపిక్స్ పారిస్ నగరంలో ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్నాయి. ఇందులో భారతదేశం తరపున 117 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఇందులో 100 మీటర్ల స్విమ్మింగ్లో ఫ్రీ స్టైల్ విభాగంలో సారా జోస్ట్రమ్ స్వీడన్కు చెందినటువంటి క్రీడాకారిణి ఫస్ట్ పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్ల ఫ్రీ స్టైల్
విభాగంలో ఫస్ట్ పథకాన్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి పేరు ఏమిటి అని అడుగుతాడు. సారా జోస్ట్రామ్. సారా జోస్ట్రామ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అంటే స్విమ్మింగ్.